ప్రధానంగా ఈ బడ్జెట్ 3 లక్షల చిల్లర కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్లో గత ప్రభుత్వం అంటే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చే ముందు ఎంప్లాయీస్కి చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చాలా ఆశ కూడా పెట్టుకున్నారు. ఎంప్లాయీస్ మంచి జరుగుతుందని, వారికి కావాల్సినటువంటి బకాయిలు కానీ అన్నింటిలో కూడా ఒక న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారన్నది వారు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. వాస్తవంగా కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని. అయితే ఇప్పుడు 10 నెలలు పూర్తయింది అధ్యక్ష. ఐఆర్ గురించి రాగానే, కొత్త ప్రభుత్వం రాగానే ఒక మంచి ఐఆర్ని ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్ ముందు కూడా చెప్పినారు. అలానే పిఆర్సీకి సంబంధించి కూడా ఒక కమిటీని వేస్తాము, ఆ కమిటీ ద్వారా ఒక మంచి పిఆర్సీని వేస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం మీరు ప్రతిదానికి ఇంటరప్షన్ అవ్వకండి.